మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధ్యక్షతను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మల్కాజ్గిరి గడ్డ కాంగ్రెస్ అడ్డ అన్నారు. రానున్న 50 రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల వలె పనిచేసి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి ఓట్లను అభ్యర్థించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని నాయకులను కోరారు. ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే చాలా సమయం అయింది. మరి ఒక్కరు కూడా లేవకుండా కూర్చున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మా జిల్లా పార్టీ అధ్యక్షులు 2 నిమిషాల్లో మాట్లాడతారు హరివర్ధన్ రెడ్డి గారు. జై కాంగ్రెస్. మల్కాజ్గిరి పార్లమెంట్ సందర్భంగా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలను పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు, అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చినటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారికి, మనందరి మీ అందరి ప్రియతమ నాయకుడు మన మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా ఇప్పుడు సీనియర్ నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, చాలా మంది నాయకులు చెన్నారెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారితో, పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ముంగల కూర్చున్నటువంటి నా సోదరులందరికీ నాకు నమస్కారాలు. సమయం తక్కువగా ఉంది. ఇంతకుముందు మన హనుమంతరావు అని చెప్పినట్టుగా హనుమంతరావు అని చెప్పిన ప్రతి పదాన్ని నేను ఏకీభవిస్తా ఉన్నా. ఎందుకంటే నిజమైనటువంటి నాయకుడు ప్రజలలో ఉండాలంటే మనం డబ్బులు ఆశించకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. డబ్బులు ఆశ పెట్టి డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకొని మనం దండాలు చేసుకోవడానికి రాజకీయాలకు వస్తుంది తప్ప ప్రజల కోసం పనిచేసేటువంటి ఏ నాయకులు కూడా ఈరోజు మనం ముందుకు వస్తలేదు. ఒక నిమిషం ఉన్నామా బాబు, ఎవరు వచ్చినా మనం చూసినాం. మన ఎన్నికల మైనపల్లిని ఎందుకు ఓడిపోయాడు? పని తక్కువ చేసిండా? అభివృద్ధి కార్యక్రమాలు తక్కువ చేసిండా? అందుబాటులో లేడా? అన్ని చేసిన మైనంపల్లి హనుమంతరావు ఓడిపోలే. మల్కాజ్గిరి ప్రజలు దురదృష్టవంతులని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఓడిపోలే, మీరు దురదృష్టవంతులు. ఎందుకంటే ఎంత డెవలప్మెంట్ చేసినా మనం చూసాం. కానీ ఎన్నికలు రాగానే ఏమంటాం? వాళ్ళు 100 కోట్లు పెడతాట, ఈయన 200 కోట్లు పెడతాట. అంటే నేను కూడా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నా. నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, లోకల్ బాడీ ఎలక్షన్లు పోటీ చేసిన. కానీ ఏ కార్యకర్త కానీ, ఏ ప్రజలు కానీ ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు లేడు, పెళ్లి చేసినోడు లేడు. హనుమంతరావు వయసు చెప్పినట్టు ఆ పూట తాగడానికి 15 రోజులు ఎంజాయ్ చేయడం తప్ప మనం ఇంట్లో ఉపయోగపడే పనులు చేసినామా? ఆ 1000కో 5000కో 3000కో మనం అమ్ముడు పోయి మనల్ని మనం కించపరుచుకొని మనం రాజకీయాలను ప్రశ్న పాటించుకుంటున్నాం. కాబట్టి ఇక ముందైనా మనం మార్పు తెచ్చుకోవాలి. మార్పు ఎక్కడి నుంచి రావాలని ప్రజల దగ్గర నుంచి కాదు. మార్పు రావాల్సింది మన నాయకులకు, మన దగ్గర నుంచి ముందు నాయకత్వం
ప్రభుత్వానికి మార్పు రావాలి. మనమే అంటున్నాం, అయ్యో అన్ని ఖర్చు పెడుతున్నాడు, వాడు ఇన్ని ఖర్చు పెడుతున్నాడు. దేని ఖర్చు పెడుతున్నాడు? తాగుతాం తిన్నందుకు వస్తే ఖర్చు అది. ఆ 15 రోజులు తాగుతూ తిన్ననే రాజకీయాలా? కాదు కదా. నిజమైన నాయకుని ఎన్నుకోవాలి. మైలుపల్లి చెప్పినప్పుడు మార్పు రావాలి. ఆ మార్పు రావాల్సింది మన మల్కాజ్గిరి ఈ ప్రాంతం నుంచి, ఇక్కడి నుంచే మొదలు కావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నిజమైన నాయకులను ఎన్నుకున్నాం. మన మహేంద్రకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆయన తెలియనటువంటి వాళ్ళు లేరు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం. అదేవిధంగా మా చెల్లమ్మ కూడా 15 సంవత్సరాల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతూ ఉంది. 10 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఇప్పుడేమో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతూ ఉంది. అంటే 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కూడా ఒక మామూలు జీవితం గడుపుతున్నటువంటి మా చెల్లమ్మ, అందరికి అందుబాటులో ఉండేటువంటి చెల్లమ్మ మా సునీతమ్మ. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే మన 50,000 మెజారిటీ మనము రాబోయే ఎన్నికల్లో ఇచ్చి, మరి ఆ ఇచ్చినటువంటి 50,000 మెజారిటీని మన హనుమంతాల గిఫ్ట్ గా ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుకోవాలి. అంటే మనం 1,00,000 ఓట్లు తీసుకురావాలి. కాబట్టి అందరూ కూడా సమయం తక్కువ ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు చెల్లమ్మ మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.